అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మహిళా అభ్యర్థులకు వినూత్న ఉపాధి శిక్షణ. నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ వేదికగా ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక విషయాలను వెల్లడించారు. మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ స్టడీ సెంటర్ ద్వారా కేవలం విద్యనే కాకుండా ఉపాధికి అవసరమైన పలు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి హబ్ ద్వారా వి ఎనేబుల్ ప్రోగ్రామ్, నిపుణ ఫెలోషిప్ స్కీమ్ వంటివి మహిళల్లో వ్యాపార మరియు వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని వివరించారు. యూనివర్సిటీకి టీసీఎస్ మరియు అనువాదిని వంటి సంస్థలతో ఉన్న ఒప్పందాల వల్ల ఐటీ మరియు అనువాద రంగాల్లో విద్యార్థినులకు మంచి అవకాశాలు లభిస్తాయని, అలాగే రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ పొందవచ్చని తెలిపారు. రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మరియు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ శంకరి రాజరామ్ మాట్లాడుతూ, వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి నేతృత్వంలో చదువుకుంటూనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటును విశ్వవిద్యాలయం కల్పిస్తుందని, నల్గొండ జిల్లాలోని మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ ఈరోజు మహిళా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన కళాశాలలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్లో మహిళల యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి సర్టిఫికేట్ కోర్సులు, ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ కోసం మన సెంటర్ ద్వారా చేసేటువంటి అనేక కార్యక్రమాలతో పాటు అలుగుని ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని సర్టిఫికేట్ కోర్సుల ద్వారా ఇప్పించడానికి మన జాయింట్ డైరెక్టర్ గారు ఈరోజు మన కళాశాలకు వచ్చారు. వారు తమ అభిప్రాయం మొత్తాన్ని కూడా మీకు వివరిస్తారు. వీటిని స్వీకరించి మీరందరూ కూడా వాటిలో భాగస్వాములై అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండలో మహిళల కోసం ప్రత్యేకంగా అంబేద్కర్ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం మా కళాశాలలో ఉన్నది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ధర్మానాయక్ గారు మా కళాశాలకు ఇచ్చేసి మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులకు రామానంద తీర్థ వారి సహకారంతో కొన్ని కన్వెన్షనల్ కోర్సెస్, ఎట్లా అంటే వాళ్ళకు జీవితంలో ఉపయోగపడే కోర్సులు కొన్ని, మెహందీ కానీ, బ్యూటిషియన్ కానీ, తర్వాత యోగా కానీ, అనార్మల్ కంబ్యాక్ట్ కానీ, ఇలా కొత్త కొత్త కోర్సులు వాళ్ళకు డైలీ సంపాదించుకునేందుకు వీలుగా దూర విద్యలో భాగంగా వాటి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా కళాశాలకు ప్రొఫెసర్ ధర్మనాయక్ గారు ఇచ్చేసి వాటి గురించి మరిన్ని వివరాలు తెలపాలని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కళాశాల విద్యార్థులు, నల్గొండ జిల్లాలోనే ప్రప్రథమంగా మహిళల కోసం ఉన్నటువంటి ఏకైక దూర విద్యా స్టడీ సెంటర్ కాబట్టి కళాశాల విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్లో భాగంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకి వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివేటటువంటి విద్యార్థులకి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి తన మానసపుత్రిక అయినటువంటి నల్గొండ డిస్టిక్లో ప్రతినిత్యం తిరుగుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యాజమాన్యం ఏవైతే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాలను త్వరితగతిన విద్యార్థుల వరకు తీసుకువెళ్ళాలని చెప్పేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. మీ శ్రద్ధ, మీ ఒక పట్టుదల ఇలానే ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ మీటింగ్లో భాగంగా ఇక్కడికి విచ్చేసాము ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్స్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ మా గురువు గారు రాజారాం సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చేటటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మా పిల్లలకు తీసుకుపోవాలనేటటువంటి ఒక మంచి పట్టుదలతో ప్రొఫెసర్ ధర్మనాయక్ గారు చేస్తున్నటువంటి కృషి అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ కుదుర్చుకుంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి విద్య నిపుణతను క్రియేట్ చేసే మాదిరిగా కొన్ని కోర్సులు తీసుకురావడం జరిగింది. ఆ కోర్సులు ప్రస్తుతానికి మన జేడీ గారు జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మనాయక్ గారు చెప్తారు మనకు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేస్తున్నాము. సార్ ధర్మనాయక్ సార్ తిరుగుతున్నాడు, ప్రతి సెంటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలాంటి ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థి లోకానికి చేరవేసే క్రమంలో మేము ముందంజలో ఉన్నామని చెప్పుకోవడానికి ఆనందిస్తున్నాము. ఈ విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కంప్లీట్గా ప్రొఫెసర్ ధర్మనాయక్ సార్ ఇప్పుడు వివరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి మిత్రుల్లో కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం గారికి, అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ శ్రీనివాసరాజు గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారికి, ముఖ్యంగా నల్లగొండ జిల్లా అంటేనే నలుమూలలా విస్తరించి అభివృద్ధి పదంలో ముందు నడుస్తున్నటువంటి జిల్లా అని మనకందరికీ తెలుసు. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి కౌన్సిలర్లతోటి, విద్యార్థులతోటి, మాకు కోఆర్డినేటర్ గారు, ప్రిన్సిపల్ గారు, రీజనల్ కోఆర్డినేటర్ మాట్లాడి గతంలో కూడా పోయిన వారం మన నల్లగొండ రీజనల్ సెంటర్లో కూడా చెప్పినాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు రావటం అది విద్యార్థులు చేసుకున్న పుణ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే వారికి ఉన్న పరిచయాలు కానీ, వారికి ఉన్న అభివృద్ధి దృక్పథం కానీ, టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకొని ముందుకెళ్దామని ఒక దృక్పథంతో ఈరోజు స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళతో మనం గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, మరి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కిషోర్ గారు, ప్రొఫెసర్ కిషోర్ గారు ఒప్పందం కుదుర్చుకొని మరి వాళ్ళ అంబేద్కర్ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగిగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగంలో సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక బృహత్తర పథకంతో ముందుకు సాగుతున్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ఈరోజు ఎంత ముందుకు అభివృద్ధి చెందుతుందో కూడా మనం చూస్తున్నాం. అలాగే జాతీయ స్థాయిలో కూడా అంబేద్కర్ యూనివర్సిటీకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మళ్ళీ దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మరి వారు కొన్ని ప్రదేశాలలో పర్యటించిన తర్వాత కూడా మా యూనివర్సిటీలో ఉన్న కొంతమంది ప్రొఫెసర్లను దేశంలో అంబేద్కర్ యూనివర్సిటీ వివిధ రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, బెంగళూరు, అస్సాం, కర్ణాటక, వివిధ ఇంకా ఉత్తరాఖండ్, ఎక్కడెక్కడ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా అక్కడ పర్యటించి అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ ఏ విధంగా ఉంది, మరి మన దగ్గర ఏ విధంగా కొత్త కార్యక్రమాలు తీసుకుందామని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికబద్ధంగా మన ముందుకెళ్తున్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ మరొక టీం వర్క్గా ఇవాళ రిజిస్టర్ డాక్టర్ ఎల్వి రెడ్డి గారు, ఎస్ఎస్బి డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, అలాగే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మరి అకాడమిక్ కోఆర్డినేటర్ డైరెక్టర్ ఉన్నటువంటి ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారు, అలాగే ఆల్ డైరెక్టర్స్ అందరి కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ ఒక మంచి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తూ విద్యార్థులను చైతన్యపరిచి విద్యార్థులలో ఒక మోటివేషన్ తీసేసుకొని రేపు ఆదివారం దాదాపు చాలా రీజనల్ సెంటర్లలో మళ్ళీ మా వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ విధమైనటువంటి మన స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూషన్లో ఏ విధమైన కోర్సులు ఉన్నాయి, అలాగే మహిళలకు ప్రత్యేకంగా కోర్సులు ఏమున్నాయి, అలాగే విద్యార్థులకు ఏమేమి కోర్సులు ఉన్నాయని చెప్పి మొత్తం కూడా రేపు ఆదివారం వైస్ ఛాన్సలర్ గారు అందరినీ వివిధ జిల్లాల చోట పంపించి కూడా మరి వాళ్ళని చైతన్యపరిచే ఒక బృహత్తర ప్రణాళిక కూడా రేపు ఆదివారం చేయబోతున్నారు. కాకుండా మన నల్గొండ ముందే చేశానని చెప్పి నేను యూనివర్సిటీలో ఒక డిస్కషన్ నేను ఒకటి అంటున్నా, మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మనకు దగ్గరగా ఉన్నటువంటి పోచంపల్లి స్వామి రామానంద తీర్థ యూనివర్సిటీలో మహిళలకు ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మహిళల అంబేద్కర్ స్టడీ సెంటర్ రామగిరి గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సెంటర్లో ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారనే సంగతి మనకందరికీ తెలుసు. మరి ఇప్పుడున్న ప్రిన్సిపాల్ గారు వచ్చిన కాడ నుంచి రాజారాం గారు గతంలో కూడా కళాశాల మీద అంబేద్కర్ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలని చెప్పి ఆ కోఆర్డినేటర్ లేకుండా కూడా నాతో డిస్కషన్ చేసేవాడు. అన్న ఇక పంపిస్తున్నా, ఇట్లా మీద పంపిస్తున్నా సార్ అనేవాడు, అన్న ఇక పంపిస్తానేవాడు. అంటే 6 ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇక్కడ దాదాపు 117 మంది విద్యార్థులకు ఫీజు కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది రాజారాం గారు తెలుసు. అంటే ఎంతోమంది ఎవరో ఒకళ్ళు ఈ ఫీజు తక్కువ ఉంది కదా కడదామని గుర్తులు ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా సోదరమణులకు, మహిళా విద్యార్థినులకు,
అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుకొని వాళ్ళ నిరుద్యోగంగా ఉన్నారో, లేకుంటే చదువుతున్నారో, చదువు అయిపోయిన వాళ్ళు మహిళలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కుట్టు మిషన్ మీద కానివ్వండి, ఎంబ్రాయిడరీ మీద కానివ్వండి, అనేకమైన మహిళలకు బ్యూటిషియన్ కానివ్వండి, ప్రత్యేకమైన కోర్సులు మన నల్లగొండ జిల్లాలో మనకి అతి చేరువలో ఉన్న స్వామి రామానంద తర్ద రూరల్ ఇన్స్టిట్యూట్స్లో పోయి మీరు జాయిన్ కండి. మీకు అన్ని ఉచితమే. 2 నెలలు మీకు అన్ని ఉచితంగా చేపించేసిన తర్వాత మరి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు లోన్లు తీసుకోవచ్చు. సర్టిఫికేట్ మీద మీ కాలం మీద మీరు నిలబడవచ్చు. మీరు ఇంకో 10 మందికి ఉద్యోగాన్ని కల్పించవచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి అంబేద్కర్ యూనివర్సిటీలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్న స్పెషల్గా రీజనల్ కోఆర్డినేటర్ గారికి, అలాగే కళాశాలలో ఉన్నటువంటి ఆల్ ప్రిన్సిపాల్స్కు, మన స్టడీ సెంటర్లో ఉన్న కళాశాలలో ఉన్నటువంటి ఆల్ ప్రిన్సిపాల్స్కు కోఆర్డినేటర్ కోరేది ఒకటే, మీ దగ్గరలో ఉన్న అంబేద్కర్ స్టడీ సెంటర్ ద్వారా మీరు కూడా ఈ ప్రచారాన్ని చేసుకొని మీ స్టడీ సెంటర్ ద్వారా రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ పంపిస్తే రీజనల్ కోఆర్డినేటర్ గారు డైరెక్ట్ అక్కడ మాతో మాట్లాడి, లేకపోతే డైరెక్ట్ రూరల్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్తో మాట్లాడి మన విద్యార్థులను పంపించే మార్గాన్ని సుగమం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా.